అందరికీ నమస్తే అండి. నిన్న సాయంత్రం మన ఛానల్లో ఒక వీడియో చేశా. చాలామంది చూసే ఉంటారు. లేపి తల్లించుకోవడం అంటే తెలుసా? ఆ వీడియోకి నాకు చాలా అప్రిషియేషన్స్ వచ్చాయి. చాలామంది పెద్ద పెద్దోళ్ళు మెసేజ్ పెట్టారు, ఫోన్ చేశారు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది హ్యాపీ ఫీల్ అయ్యారు. అన్న కరెక్ట్ అన్న. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా కరెక్టే, మావాడు అలాగే చేశాడు అన్నారు. ఇప్పుడు నేను అందులో సగమే చెప్పా, పొడిగానే చెప్పా. లేపి తన్నించుకున్నారు అనే సంఘటనలు చాలా ఉన్నాయి. కాకపోతే నిన్న రిజల్ట్స్ రాకముందు నేను పూర్తిగా ఏకపక్షంగా చెప్తే బాగోదనే కోణంలో కొన్ని నేను అణుచుకొని కొన్ని మాత్రమే చెప్పా. ఇప్పుడు పూర్తి సంఘటనలు చెప్తా. నిజంగా ఒకటి ఆలోచించండి, మనకున్న బేసిక్ పొలిటికల్ కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. రాయలసీమలో టీడీపీ కూటమికి అన్ని సీట్లు వచ్చే ఛాన్సే లేదు. రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారు తక్కువలో తక్కువ 20 సీట్లైనా గెలవాలి. ఓన్లీ రాయలసీమలోనే 20 గెలవాలి. ఉత్తరాంధ్రలో ఒక 5-10 గెలవాలి. స్టేట్ మొత్తం మీద మినిమం ఒక 35-40 గెలిచి తీరాలి. యాక్చువల్లీ వైసీపీకి ఉన్న స్ట్రక్చర్కి చంద్రబాబు గారి మీద 1999తోనే టీడీపీ పని కొంతవరకు తగ్గింది. 2004, 2009 ఆ తర్వాత చంద్రబాబు గారి చేతుల్లోకి పూర్తిగా పార్టీ వచ్చాక కొన్ని చోట్ల సాంప్రదాయ వ్యతిరేకత ఉంది టీడీపీ మీద. కానీ ఇప్పుడు పోయింది. మళ్ళీ 94, 85, 83 లాంటి రోజులు వచ్చేసాయి టీడీపీకి ఈ ఎన్నికల్లో. ప్లస్ దానికి ఫస్ట్ రీజను మేబీ పవన్ కళ్యాణ్ గారు కూడా టీడీపీతో కూటమి కట్టారు కాబట్టి ఓట్లు చీలిక లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఆయన వలన విపరీతమైన ఓట్లు కలిసి వచ్చాయి, యూత్ ఓటింగ్ కలిసి వచ్చాయి. అది మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్ మళ్ళీ చెప్తా. నేను ఇక్కడ ఈ గెలుపు క్రెడిట్, ఇంత భారీ గెలుపు క్రెడిట్ చంద్రబాబు గారికో పవన్ కళ్యాణ్ గారికో ఇచ్చాకంటే జగన్మోహన్ రెడ్డి గారి స్వీయ కృతాపరాధం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకున్న తప్పులే. అట్లీస్ట్ వాళ్ళు ఒక 60 సీట్లకో 50 సీట్లకో పరిమితం అయ్యేవాళ్ళు. గౌరవప్రదమైన స్కోర్ అయినా దక్కేది. కానీ ఇంత ఏకపక్షంగా ఓడిపోవడానికి కారణం లేపి తన్నించుకోవడమే. అనవసరమైన విషయాల్లో వేలు పెట్టడం. చూడండి, చిన్న పిల్లలు కొంతమంది మన ఊర్లో అంటాం, వీడు మళ్ళీ దూలగాడరా, అన్నిట్లో వేలు పెడతాడు, వేలు పెట్టి లేపి తన్నించుకుంటాడు అంటాం కదా. చిన్నపిల్లల విషయాల్లో అంటాం. సేమ్ అదే జరిగింది. అసలు ప్రజావేదిక కూల్చివేత, రాజధానుల వికేంద్రీకరణ, పిచ్చి నిర్ణయాలు. అంటే మనం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఏంటంటే చాలా సందర్భాల్లో అంటారు కదా, హిట్లర్ లేదా నియంత అంటారు కదా. ఇప్పుడు అంతంత పెద్ద పదాలు నేను వాడనులే, కానీ ఆయన మైండ్లోకి ఒక ఆలోచన వస్తే దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసి తీరాలి. అది చట్టం సమ్మతిస్తుందా లేదా, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఎవరు ఏ విధంగా స్వీకరిస్తారా అనేది అనవసరం. తన మైండ్లో ఏదనుకుంటే జరిగిపోవాలి. సో అది కాదు అని కోర్టులు తప్పుపడితే కోర్టును తిట్టడానికి ఒక బ్యాచ్, కోర్టులను విమర్శించడానికి ఒక బ్యాచ్ని తయారు చేసుకున్నారు. ప్రతిపక్షాలు తప్పుపడితే ప్రతిపక్షాలను కించపరచడానికి ఒక బ్యాచ్ని తయారు చేసుకున్నారు. దీని అంతటినీ భుజానేసి మొయ్యడానికి, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా గుడ్డిగా భజన చేయడానికి, ప్రతిపక్షాలను కేసులు పెట్టి హింసించడానికి పోలీసుల్లో ఒక బ్యాచ్ని రెడీ చేసుకున్నారు. ఇలా ఏకపక్ష ధోరణి కారణంగానే లేపి తన్నించుకున్నారు చాలామంది చేత. లేకపోతే ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు ఓటు వేయడానికి విదేశాల నుంచి రావడం ఏంటండి, పక్క రాష్ట్రాల నుంచి రావడం ఏంటండి. గతంలో ఎప్పుడైనా స్వాతంత్ర భారతదేశంలో ఈ 77 సంవత్సరాల్లో 76 సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలో అయినా సరే జరిగిందా? ఒక ఓటు వేయడానికి 5,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ట్రైన్ ఛార్జీలో, బస్ ఛార్జీలో, లేదంటే ఫ్లైట్ టికెట్లో బుక్ చేసుకొని వచ్చి ఓటు వేసి వెళ్ళారు. దానికి కారణం ఏంటి? ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత. సో అంటే ఇంత వ్యతిరేకతకు అది నిదర్శనం. అందుకే లేపి తన్నించుకోవడం అంటాం. అటువంటి విషయాలు చాలా ఉన్నాయి, మనం చూద్దాం. సో రాజధాని వికేంద్రీకరణ అని చెప్పుకున్నాం. అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఆర్డినెన్స్. ఏమంటే ఆయన ఇంకో 2 సంవత్సరాలు ఉంటే ఆయనే వెళ్ళిపోయేవాడు. ఆయన అర్జెంటుగా తొలగించేయాలి. ఆయన కమ్మ సామాజిక వర్గం. సీఎం హోదాలో అత్యంత ఈ విషయం చెప్పడానికి సిగ్గుగా ఉంది. సీఎం హోదాలో మన సీఎం గారు పెట్టిన ఏకైక ప్రెస్ మీటు ఇదే. ఆయన 2019 మే 30వ తేదీన సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 2020 మార్చి 16వ తేదీన ప్రెస్ మీట్ పెట్టారు. ఒకే ఒక్క ప్రెస్ మీట్. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టలేదు, అంతకుముందు ప్రెస్ మీట్ పెట్టలేదు. పోనీ ఆ ప్రెస్ మీట్లో సీఎం హోదాలో ఆయన ఏం మాట్లాడాలి? సో రాష్ట్రానికి సంబంధించి అంశాలు మాట్లాడాలి, కోవిడ్ గురించి మాట్లాడాలి, వ్యవస్థలను విమర్శించాలంటే సున్నితంగా విమర్శించాలి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కమ్మోడు, ఆయన కులం అలా చెప్పింది, అలా మాట్లాడొచ్చా సీఎం హోదాలో? అది చాలామందికి నచ్చలా. సో ఇంకా ఉన్నాయి చాలా సబ్జెక్టులు. కార్యాలయాలకు వైసీపీ రంగులు వేశారు. ఏమండి, 2019 ఎన్నికల్లో ఊర్లో వైసీపీ రంగులు ఉంటేనే ఓట్లు వేశారా? కాదు కదా. మనసులోంచి అభిమానం వచ్చింది, ఓట్లు వేశారు.
సో ఎదురుంగా కార్యాలయాలకు వైసీపీ రంగులేసి కక్కుర్తి. సో అది విపరీతంగా వైసీపీ మీద నెగిటివ్ తీసుకొచ్చింది. అలాగే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. బయటకు ఒకటి చెప్తారు, లోపల జరిగేది ఇంకొకటి. బటన్ నొక్కుతారు, వారం రోజులైనా డబ్బులు వెళ్ళవు, నెల రోజులైనా డబ్బులు వెళ్ళవు. అలాగే డాక్టర్ సుధాకర్ గారి కేసు కావచ్చు, లేదా ఈ సీతానగరంలో శిరోమండనం కేసు కానీ, ఇవి కొన్ని వర్గాల మీద అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు గారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు, వీటిల్లో ఎస్సీల్లో వ్యతిరేకత వస్తున్నప్పటికీ అలర్ట్ అవ్వాల. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఎస్సీల మీద కొన్ని ఆకృత్యాలు జరిగాయి. అప్పుడు చంద్రబాబు గారు అలర్ట్ అయ్యారు, ఒక కమిటీని వేశారు ప్రభుత్వ పరంగా. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలతో ఒక కమిటీ వేసి రిపోర్ట్ తెప్పించుకొని అట్లీస్ట్ ఏం చేసినా చేయకపోయినా యాక్ట్ చేశారు. అరే ఏదో ఒకటి చేస్తున్నారు అనేటట్టు యాక్టింగ్ అయినా చేశారు. వీళ్ళు యాక్టింగ్ కూడా చేయాలి. అంటే బలుపు, మమ్మల్ని ఏం కాదులే, మా వాళ్ళు మాకు ఓట్లు వేస్తారులే అని. ఇప్పుడు తీరింది కదా. ఇంకా ఉన్నాయి. మేము పార్టీల ఫిరాయింపులకు వ్యతిరేకం, ఆ 23 మంది ఎమ్మెల్యేలు సంతలో పశువుల్లాగా అమ్ముడుపోయారని చెప్పి వాళ్ళని విమర్శించారు. మరి ప్రతిపక్షం 23 సీట్లు గెలుచుకుంది 2019లో. ఆ 23 కూడా ఉంచకూడదు, వచ్చినంత వరకు లాగేద్దామని చెప్పి పార్టీ ఫిరాయింపులు ఎంకరేజ్ చేశారు. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం అని చెప్పిన వాళ్ళే ఎంకరేజ్ చేశారు. అలాగే ప్రతిపక్షాలంటే చిన్నచూపు. ప్రతిపక్షాలంటే మన రాజ్యాంగబద్ధంగా మన ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాలకు ఒక వాల్యూ ఉంటుంది, ఒక విలువ ఉంటుంది, ఒక హోదా ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడికి ఒక హుందాతనం ఉంటుంది, కొన్ని హక్కులు ఉంటాయి. వాటిని మరీ కించపరిచేలా చేశారు. చాలా దారుణంగా మాట్లాడారు. రోజా గారు, కొడాల నాని గారు, వల్లంనేని వంశీ గారు సహా చాలామంది ప్రతిపక్షాలంటే అసలు వాళ్ళు మనుషులు కాదు అనేటట్టు చూశారు. ఇవి ప్రజలు యాక్సెప్ట్ చెయ్యరు. అంటే నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, టీడీపీ ఆఫీస్ మీద దాడి, చంద్రబాబు గారు అరెస్ట్, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి ఘటనలు ఒక 50 ఉన్నాయి. నేను ఇప్పుడు బోర్డు మీద రాసింది ఒక 9వ 10 రాసి ఉండొచ్చు కాక, ఇటువంటి ఘటనలు 50కి పైగా ఉన్నాయి. ఇన్ని తప్పులు చేశారు కాబట్టే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కసి పెరిగింది. ఆ కసి ఎంత పెరిగిందంటే చూడండి, పాజిటివ్ అంటే వైసీపీకి పాజిటివ్, నెగిటివ్, ఈ 2 వర్గాలు తీసుకుందాం. వైసీపీ పాజిటివ్ ఏంటి? సంక్షేమ పథకాలు లబ్ధిదారులు కదా, వైసీపీ చెప్తున్నది అదే, సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ప్లస్ రూరల్ ఓటింగ్. ఇదే కదా వైసీపీ చెప్తుంది. మా ఓట్లు వేరే ఉన్నాయని. ఓకే, ఇవే అనుకుందాం. వైసీపీకి వ్యతిరేకం ఎవరెవరు? ఉద్యోగులు, నిరుద్యోగ యువత ప్లస్ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇంకా చాలామంది వైసీపీ బాధిత వర్గాలు చాలామంది ఉన్నారు. ఎప్పుడైనా సరే రాజకీయాలు కాకుండా సమాజంలో ఏ ఒక్క రంగంలో అయినా సరే మంచి కంటే చెడే ఎక్కువ ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా రాజకీయాల్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 ఓట్లు వేయించగలనో లేదో తెలియదు, కానీ ఒక 100 ఓట్లు చెడగొట్టగలను. అంటే పాజిటివ్ చేయాలనుకున్నవాడు పాజిటివ్ చేసేంతకంటే ఎక్కువ ప్రభావితంగా నెగిటివ్ చేయాలనుకున్నవాడు నెగిటివ్ చేయగలడు. అది మన సమాజంలో ఉన్న లక్షణం అది. సో వైసీపీ మీద పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ ప్రభావితం చేసింది. పోలింగ్ అయిపోయిన 2 రోజుల తర్వాత నేను ఒక వీడియో చేశాను, లెక్కలు చెప్పాను. సంక్షేమ పథకాల లబ్ధిదారులు మొత్తం మీద ఒక 60 లక్షల మంది ఉన్నారు. ఈ 60 లక్షల మందిలో ఒక 40 లక్షల మంది ఓట్లు వేస్తే వేయొచ్చు. సో అంటే వీళ్ళు మొదటి నుంచి కూడా ఈ ఓటింగ్ మీదే డిపెండ్ అయి ఉన్నారు. కానీ వీళ్ళకి వ్యతిరేకత ఎంత ఉంది? ఈ వ్యతిరేకత ఒక్కొక్కడు కనీసం 2 ఓట్లు మైనస్ చేసిన వైసీపీ దెబ్బతిన్నట్టుగా ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు వైసీపీ ఇంత దెబ్బతినడానికి కారణం అదే. శత్రువులను ఎక్కువగా సింపుల్గా చెప్పుకోవాలంటే ఎక్కువ మంది శత్రువులను తయారు చేసుకున్నారు. రఘురామకృష్ణరాజు గారు శత్రువులను తయారు చేసుకున్నాడుగా, ఆయన బలం పెరిగిందిగా. ఏమంటే 2019 నాటికి రఘురామకృష్ణరాజు గారు ఎవరండి? కేవలం ఒక జిల్లాకు తెలుసు ఆయన, కానీ ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఆయన తెలిసాడుగా. రేపు పొద్దున్న మంత్రివర్గంలో స్థానం ఉంటుంది, అసెంబ్లీలో ఖచ్చితంగా ఆయన ఆడుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారితో. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని రెచ్చగొట్టి, ఆయన్ను నడిరాత్రి వేళ ఆయన్ని అరెస్ట్ చేసి, ఆయన రోడ్డు మీద ఆయన పడుకుంటే ఇబ్బంది పెట్టి ఎన్ని చేశారు? జనసేన పార్టీ సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాళ్ళకేం తెలుసు, వాళ్ళు ఎక్కడెక్కడ ఆఫీసుల్లో పనులు చేసుకుంటారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇలా అధికారం చేతుల్లో ఉండేసరికి ఏం చేయాలో తెలియక పిచ్చగా మరీ అధికార మదం కళ్ళు నెత్తికి వ్యవహరించిన కారణంగానే వైసీపీ ఇంత దారుణంగా ఓడిపోతుంది. లేకపోతే నిజంగా వైసీపీకి ఇంత దారుణమైన ఓటమి ఉండదు. మినిమం తక్కువలో తక్కువ 50 సీట్లైనా వాళ్ళు గెలుచుకుంటారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఒక పునాది వేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ పునాది మీద జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఇంటిని ఆయనే
కూల్ చేసి బయటకు వచ్చేస్తున్నాడు. థ్యాంక్ యూ.